హాయ్ బడీస్, నేను మీ శివాని. మీకోసం నేనేం తీసుకొచ్చానో చూడండి. ఫిషెస్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్‌ని తీసుకున్నాను. 2 బేబీ షార్క్ ఫిషెస్ తీసుకున్నాను అండ్ 2 నార్మల్ ఫిషెస్ తీసుకున్నాననమాట. అవి వైట్ అండ్ బ్లాక్. బేబీ షార్క్ ఫిషెస్ అనేవి 2 సేమే ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది అది ఇంచెస్‌లో. అండ్ ఈ పాట్ తీసుకున్నాము. ఇది మాకు 300 పడిందనమాట గ్లాస్. అండ్ మేము తీసుకున్నప్పుడే దానికి క్లీన్‌గా ఉండాలని అడిగాము. ఏం చేయాలి అంటే వాళ్ళు సాల్ట్‌తోని వాష్ చేయమని చెప్పారు. సో, అప్పుడే వాళ్ళు ఎలా తయారు చేశారో తెలవదు కదా! అని చెప్పేసి సాల్ట్‌తోని మంచిగా క్లీన్ చేశాము. వాటర్ వాళ్ళు పెంచిన షాప్‌లోనే వాటర్ అడిగామండి 1 బాటిల్. సో, ఆ వాటర్ అవి అవి మా రూమ్‌లో వచ్చి అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి ఆ వాటర్ 1 బాటిల్ తీసుకున్నాము. అండ్ ఏ వాటర్ అయితే బావుంటుంది అని కూడా అడిగామనమాట. సో, మా చెల్లి ఎప్పటినుంచో రాక్స్‌ని తను దాసిపెట్టుకుంటుంది. అవి డిఫరెంట్‌గా ఉంటాయి రాక్స్ అనమాట. సో, అందులో వేయడానికి తను ఇష్టపడింది. సో, వేసేసింది. అవి ఒక 5, 6 వేస్తుంటే సౌండ్ వస్తుంది. అది గ్లాస్ కదా! సో, వాటికేమన్నా పగిలిపోతుందేమో అని భయపడి 1, 2 అలా చేతి నుంచి నిమ్మలంగా చిన్నగా వేసామనమాట. అండ్ ఈ రాక్స్ మనకి బయట దొరుకుతాయి. అక్కడ తీసుకుందామంటే అవి కూడా కలర్‌గా ఉన్నాయి. సో, అవి తర్వాత తీసుకుందాంలే అనుకున్నాము. మళ్ళీ ఇంకా ఫిషెస్‌ని తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామనమాట. వాళ్ళు ఒక్క ఫిష్‌ని చిన్న చిన్న ఫిషెస్‌నేమో ₹20 చార్జ్ చేస్తున్నారు. పెయిర్‌తోని ఇస్తున్నారు వాళ్ళు. 2 ఫిషెస్ వస్తాయి కదా! ₹40 అనమాట. అండ్ బేబీ షార్క్ ఫిషెస్ ఏంటంటే ఒక్కటి 60 అనమాట. సో, పెయిర్ అయితే ఎంత అంటే 120. అండ్ అది 10 ఇంచెస్ ఉందండి బేబీ షార్క్ ఫిష్. మీకు చూపిస్తాను చూడండి. సేమ్ షార్క్ లాగానే ఉంటుందది. అండ్ చాలా క్యూట్‌గా కూడా ఉందనమాట షార్క్. ఈ బోర్ వాటర్ అండి ఇవి. మేము అడిగాము. ఏ టైప్స్ ఆఫ్ వాటర్ పోయాలి అని అడిగినప్పుడు వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ లేని వాటర్‌ని పోయాలని చెప్పారు. సో, అప్పుడు మాకు నియర్‌లో వాటర్ ప్యూరిఫైయర్‌ది ఉంది. అక్కడికెళ్ళి అడిగాము. సో, అడిగితే వాళ్ళు మాకు ఇలా బోర్ వాటరు చాలామంది ఫిషెస్‌కి అవే పోస్తారని చెప్పేసి మాకు వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ పాట్‌లో 5 లీటర్స్ వాటర్ పడుతుందండి. సో, మేము 4 లీటర్స్ వాటర్ పోసామనమాట. నీరు ఫుల్ అవుతే కూడా వద్దు అని చెప్పేసి 4 లీటర్స్ పోసామనమాట మేము వాటర్. వాటికి అవి ఫుల్ తిరుగుతున్నాయండి. చూసారు కదా! అందులో మేము ఫిషెస్‌ని పెట్టాము. డైరెక్ట్‌గా ఫిషెస్‌ని వేయొద్దని చెప్పారు వాళ్ళు. సో, అందుకే ఇలా 20 మినిట్స్ అందులో వేసిన తర్వాత దాని రూమ్ టెంపరేచర్ అనేది వాటికి క్రియేట్ చేసుకుంటుందని చెప్పారు. సో, మారాలి కదా అండి వాటికి. అక్కడ ఉన్న వాటర్ వేరే ఉంటాయి. టెంపరేచర్ కూడా వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అలానే వేరుంటుంది కదా! సో, అవి హ్యాబిచ్యువేట్ అవ్వాలని చెప్పేసి మేము అలా చేసామన్నమాట. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మేము వాటిని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి అందులో వేసాము. మేము ఫస్ట్ వేసినప్పుడు మాత్రం చాలా భయపడ్డామండి. ఎందుకంటే ఆ ఫిషెస్‌ని కొద్దిసేపు యాక్టివ్ అయిపోయి డౌన్ అయిపోయాయి అన్నీ. ఏమైపోయిందేమో అవి అడ్జస్ట్ కాలేకపోతున్నాయేమో అని చెప్పేసి చాలా భయపడ్డాము. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత అవి తిరగడం స్టార్ట్ చేశాయండి. ఎంతసేపు తిరిగాయంటే అంతసేపు అనమాట. మేము ఫుడ్ వేసినా కానీ ఆ స్టార్టింగ్ 20 మినిట్స్‌లో అవి తినలేదనమాట. సో, 2 చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా అండి, వైట్ అండ్ బ్లాక్, అవి మాత్రమే తిరిగాయి. బేబీ షార్క్ ఫిషెస్ అస్సలకి తిరగలేదు. కిందనే ఉండిపోయాయన్నమాట. ఆ టైంలో అనిపించిందనమాట ఫిషెస్‌ని తీసుకొచ్చి తప్పు చేశామా అని బాధొచ్చిందనమాట మాకప్పుడు. ఈ వైట్ కలర్ ఉంది కదా అండి, ఇది చాలా యాక్టివ్ అనమాట. ఫుల్ యాక్టివ్ ఉందండి. వేసినప్పుడే పైకెళ్ళి ఫుడ్ తినడం స్టార్ట్ చేసిందనమాట. మేము ఒక్కొక్క ఫిష్‌కి 4 ఏసామనమాట. ఆల్రెడీ అడిగాము. ఒక ఫిష్‌కి ఎన్నేయాలి అని. అండ్ మీ అట్రాక్టివ్‌గా ఉంటేనే దానికి వెల్కమ్ చెప్పి సన్ గ్లాసెస్ పెట్టామనమాట మేము. దానికి ఫుడ్ అనమాట. అండ్ మీకేమన్నా మీరు ఫిషెస్‌ని పెంచుకుంటుంటే మాకతను ఈ ఫుడ్‌ని రికమెండ్ చేశారు. అండ్ మీరు మీ ఫిషెస్‌కి వేసినప్పుడు ఏ ఫుడ్ బావుంటుంది వీటికి అని నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను ఆ ఫుడ్డే యూజ్ చేస్తాను. ఒక్కొక్క ఫిష్‌కి మేము 4 అని చెప్పారు. సో, మేము 4 ఫిషెస్‌కి 16 వేసామనమాట. కానీ బాగా తినేవైతే ఆ బ్లాక్ అండ్ వైటేనండి. ఆ బేబీ షార్క్ ఫిషెస్ అసలకి పైకి కూడా రాలేదు చెప్పాలంటే. అండ్ ఆ ఫిషెస్ చూసారు కదండీ స్టార్టింగ్‌లో కిందుండిపోతే మాకు ఎంత భయమైందంటే అండి, అవి ఈవెన్ చచ్చిపోతాయేమో అని భయమేసిందనమాట. ఎందుకంటే అవి చాలా యాక్టివ్ తగ్గిపోయింది వాటికి. అక్కడ ఉన్నంత తిరగట్లేవు. ఏంటి అని ఆలోచించాం. కాల్ చేయాలా అని కూడా అనిపించిందనమాట మాకప్పుడు. సో, ఏమన్నా ప్రాబ్లమ్ అయిందేమో వీటికి అని వాళ్ళు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు. మాకేమైనా ప్రాబ్లమ్ అయితే చేయండి అని. సో, కొద్దిసేపు అయిన తర్వాత చూసాం. ఒక 20 మినిట్స్ తర్వాత బేబీ షార్క్ ఫిషెస్ అయితే ఘోరంగా తిరగడం స్టార్ట్ చేసినాయి అనమాట. అండ్ మేబీ అనిపించింది వాటికి హ్యాబిచ్యువేట్ చేసుకోవడానికి అలా డౌన్ ఉండిపోయాయేమో అని. కానీ తీసుకొచ్చిన స్టార్టింగ్ టైం నుంచే ఆ వైట్ అండ్ బ్లాక్ ఫిష్ మాత్రం కింద అయితే ఉండట్లేదండి. మొత్తం పైనే తిరిగిపోయిందనమాట మాకు.
అండ్ ఇది కూడా 5 లీటర్స్ పట్టింది అండి. ఆ పాట్ కూడా చిన్నగేం లేదు. మాకు అనిపించింది ఏంటంటే ఒక్కొక్క బేబీ షార్క్ ఫిష్ 10 ఇంచెస్ ఉంది. సో మేమేమనుకున్నామంటే ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఇది కొంచెం పెద్దగా అయిందని అనిపిస్తే మాకు ఇంకొక ఎక్వేరియం పెద్దది తీసుకొని అందులో జస్ట్ షార్క్స్ మాత్రమే వేసి ఉంచుతామని అనిపించింది. ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదండి, ప్లేస్ మొత్తం అదే ఆక్యుపై చేస్తుంది. అండ్ వాటికి తిరగడానికి కూడా అంత మంచిగా ఎక్కువ ప్లేస్ ఉండదు అనిపించింది. సో వీటి కోసం ఒక ఎక్వేరియం తీసుకుంటాం అప్పుడు. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ ఉన్నాయి కదా అండి, ఇవే కొన్ని కలర్స్గా తీసుకుని వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ బ్రిడ్స్ తీసుకొచ్చి అందులో వేద్దామని అనుకున్నాము. అండ్ ఈ ఫిషెస్ అయితే మాకు బాగా అనిపించింది. చూసారు కదా ఎలా తిరుగుతున్నాయో ఆ బేబీ షార్క్ ఫిషెస్. మాకు భయమంతా బేబీ షార్క్ ఫిషెస్లోనే ఉంటుండే, కానీ ఇప్పుడు అవి హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ వీటికి మేము నేమ్స్ కూడా పెట్టామండి. నేమ్స్ చెప్తా వినండి. వైట్ కలర్ ఉంది కదండి, దాని పేరు ఏంటంటే కాత్యాయని. అండ్ బ్లాక్ కలర్ ఫిష్ నేమ్ ఏంటంటే శివాని. అండ్ బేబీ షార్క్ ఫిష్ ఉంది కదా అండి, దీని నేమ్ ఏంటంటే అఖిల్. అండ్ ఇంకొక ఫిష్ ఉంది కదా అండి బేబీ షార్క్ ఫిష్, దాని పేరు ఏంటంటే అచ్చు. మా చెల్లి పేరు అనమాట, నిక్ నేమ్. సో ఈ బేబీ షార్క్ ఫిష్ ఉంది కదా చూడండి, చూడ్డానికి ఇలా ఉంటుంది కదా అండి, ఎంత తిరుగుతుందంటే మాకు ఫస్ట్లో మేము చేయి పెట్టినప్పుడు అది మా హ్యాండ్ని హిట్ చేసడానికి ట్రై చేసిందనమాట. సో ఆ ఫిష్కి షార్క్ ఫిషెస్ అలానే ఉంటాయని చెప్పారనమాట. ఈ బేబీ షార్క్ ఫిష్ అని నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. సేమ్ ఇలాంటి ఫిషెస్ చాలా ఉన్నాయన్నమాట. ఈవెన్ కలర్ డిఫరెన్స్ అన్న ఉంటుంది అనుకున్నాను, బట్ ఇంతే 10 ఇంచెస్ ఉంది చిన్నవి. అండ్ ఇంకా అవి పెద్దగా అవుతాయి అంటే కూడా, అండ్ 2 మంత్స్ తర్వాత ఇవి పెద్దగా అవుతాయని చెప్పారు వాళ్ళు. మేము వెయిట్ చేస్తున్నాం అనమాట అవి పెద్దగా అవ్వాలి అని.